సో హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్బీఐ నుంచి అయితే ఆఫీసర్ లెవెల్ రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆర్బీఐ జాబ్స్ అనేది బ్యాంక్స్లో హై డిమాండ్ ఉండే జాబ్స్ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. శాలరీ కన్నా ఎటువంటి విషయంలో తగ్గేది లేదు. ఈ జాబ్కి సంబంధించిన శాలరీ పేమెంట్ కన్నా హైలో ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో లాస్ట్లో అయితే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడడానికి ట్రై చేయండి. మన వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లే. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఇంకా ఎక్కువ గ్యాదర్ చేయడానికి నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది. సో మన వీడియో కొంచెం లైక్ కొట్టి అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసి వాళ్ళకి కానీ ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి, అప్లై చేసుకోమని. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్టెస్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి, ఆర్బీఐ బ్యాంక్ కి సంబంధించిన ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. జనరల్ క్యాడర్, డిఈపిఆర్ క్యాడర్, డిఎస్ఐఎం క్యాడర్ కి సంబంధించిన పోస్టులు అనమాట. కొంచెం కిందకి స్క్రోల్ చేసాక నెంబర్ ఆఫ్ వేకెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి పోస్టులు చూసుకుందాం. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి, డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ జనరల్ క్యాడర్. సెకండ్ వచ్చేసి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి, డిఈపిఆర్ క్యాడర్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ చూసుకుంటే ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి, డిఎస్ఐఎం క్యాడర్. ఈ నోటిఫికేషన్ ఈ 3 క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. సో ఈ 3 క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్ ఒకసారి చూసుకుంటే గ్రూప్ బి జనరల్ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీస్ ఒక చూసుకుంటే జనరల్ అండ్ యూఆర్ కేటగిరీకి వచ్చేసి 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఏమో 8K వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఓబీసీ కేటగిరీ ఏమో 19 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా ఇక్కడ గ్రేడ్ బికి వచ్చేసి 83 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే గ్రేడ్ బికి సంబంధించిన డిఈపిఆర్ క్యాడర్స్కి సంబంధించిన వేకెన్సీస్ చూసుకుంటే జనరల్ అండ్ యూఆర్ కేటగిరీకి చూసుకుంటే 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 1 వేకెన్సీస్, అలాగే ఓబీసీకి వచ్చేసి 2 వేకెన్సీస్, ఎస్సీకి వచ్చేసి 4 వేకెన్సీస్, ఎస్టీకి వచ్చేసి 4 వేకెన్సీస్ అనమాట. టోటల్ గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిఈపిఆర్ సంబంధించిన పోస్ట్ లో 17 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి, డిఎస్ఐఎం క్యాడర్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి చూసుకుంటే జనరల్ అండ్ యూఆర్ కేటగిరీకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఏమో 1 వేకెన్సీ ఉంది. ఓబీసీకి ఏమో 3, ఎస్సీకి ఏమో 2, ఎస్టీకి ఏమో 4. సో ఇక్కడ టోటల్ కేటగిరీ వైజ్ టోటల్ వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడ కింద ఇచ్చారు. సో జనరల్ లేదా యూఆర్ కేటగిరీకి ఏమో 51 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి ఏమో 10 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఓబీసీకి వచ్చేసి 24 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్సీకి వచ్చేసి 21 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్టీకి వచ్చేసి 14 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ సపరేట్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కొంచెం కిందకి స్క్రోల్ చేశాక ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుంటే అప్లికేషన్ సబ్మిషన్ విండో అంటే అప్లికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం ఒకసారి. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్, ఇంటిమేషన్ ఛార్జెస్ ఒకసారి చూసుకుంటే అంటే ఇప్పుడు ఓపెనింగ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఓపెనింగ్ డేట్ అండ్ అప్లికేషన్ ఫీకి సంబంధించిన డేట్ అనమాట. ఇక డేట్ ఒకసారి చూసుకుంటే సెప్టెంబర్ 10, 2025 అంటే సెప్టెంబర్ 10 నుంచి అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సేమ్ డే ఫీ పేమెంట్ అనేది చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్, ఇంటిమేషన్ ఛార్జెస్ అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లైయింగ్కి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 30, 2025 అనమాట. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీగా సేమ్ డేట్ అనమాట. అదే రోజు అప్లికేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. అదే రోజు ఈ అప్లికేషన్ సంబంధించిన ఫీ పేమెంట్ కన్నా అయిపోతుంది. నెక్స్ట్ పేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్ చూసుకుంటే అక్టోబర్ 18కి అయితే ఉంటుంది. అలాగే పేజ్ 2కి సంబంధించిన పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే డిసెంబర్ 6, 2025 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్స్ గ్రేడ్ బి, డిఈపిఆర్ క్యాడర్కి వచ్చేసి పేజ్ 1, పేపర్ 1, పేపర్ 2. ఇక్కడ పేజ్ 1లో వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 పేపర్స్ అయితే ఉంటాయి పేజ్ 1లోనే. నెక్స్ట్
ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్ ఒకసారి చూసుకుంటే ఆన్ October 19, 2025 అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్, అంటే ఈ డేట్స్ అనేది ఫిక్స్ కాదు, దాన్ని చేంజ్ చేయొచ్చు అనమాట. ఎగ్జామ్ డేట్ అనేది చేంజ్ చేయొచ్చు, మేబీ ఏదైనా షెడ్యూల్ కానీ ఏదైనా పోస్ట్ పోన్ అవ్వచ్చు, చెప్పలేము అది, బట్ ఎస్టిమేషన్ డేట్స్ అనేది ఇవ్వనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పేజ్ 2కి సంబంధించిన పేపర్ 1, పేపర్ 2 రిటర్న్ ఎగ్జామ్. ఇక్కడ ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాదు. DEPR క్యాడర్కి వచ్చేసి పేజ్ 2 అనేది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, రిటర్న్ ఎగ్జామ్ అనమాట. ఈ ఎగ్జామ్ని మీకైతే పేపర్లో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పేజ్ 2కి సంబంధించిన డేట్ ఒకసారి చూసుకుంటే December 7, 2025 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ పేజ్ 2కి. నెక్స్ట్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ B DSIM క్యాడర్ చూసుకుంటే ఒకసారి పేజ్ 1 పేపర్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్, అంటే పేపర్ 1 పేజ్ 1కి సంబంధించిన పేపర్ 1 మాత్రమే ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్. అలాగే పేజ్ 2కి వచ్చేసి పేపర్ 2, పేపర్ 3 ఆన్లైన్ ఆర్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఇది వచ్చేసి December 7, 2025 అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకుంటే, ఇక్కడ నేషనాలిటీ చూసుకుంటే ఒకసారి నేను సిటిజన్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఒకటి చాలు, ఎందుకంటే మిగతా అవసరం లేదు మనకి, ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు ఇండియనే కాబట్టి జస్ట్ ఫస్ట్ పాయింట్ ఒకటి చాలు. ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించిన మినిమం ఏజ్ అనేది 21 years అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years అయితే ఉండాలి. ఎవరైతే ఎస్సీ లేదా ఎస్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి మ్యాక్సిమం 5 years అనేది ఉంటుంది, అంటే 30 + 5 years వచ్చేసి 35 మినిమం ఏజ్ వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 35 మినిమం ఏజ్ అనేది. ఇన్ ద కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎవరైతే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 3 years అనమాట. 30 + 3 వేసుకుంటే 33 years అనమాట. ఓబీసీ వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 33 years అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుందాం. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్, అంటే పోస్ట్ వైజ్గా ఎడ్యుకేషన్ కానీ ఇక్కడ పోస్ట్ వైజ్గా డివైడ్ చేసేసారు. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ B జనరల్ క్యాడర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారో ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ గ్రూప్ అయినా సరే మీరు జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటే చాలు. అది పైగా మీకు 60% మినిమం వచ్చేసి 60% మార్క్స్ ఎబోవ్ ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి వచ్చేసి జస్ట్ 50% మార్క్స్ ఎబోవ్ ఉంటే చాలు. ఈ నోటిఫికేషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాకుండా వేరే అదర్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 60% ఎబోవ్ అయితే రావాలి. నెక్స్ట్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ B ఈ DEPRకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే MA MSc ఇన్ ఎకనామిక్స్లో MA MSc కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే DEPRకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ లేదా రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ పేజ్ 1 అండ్ పేజ్ 2 కంప్లీట్ అయ్యాక ఎవరైతే పేజ్ 1లో పేజ్ 2లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకు వచ్చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యాక మీకైతే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఒకసారి కేటగిరీ వైజ్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి వచ్చేసి 100 రూపీస్ ప్లస్ 80% GST అయితే ఇస్తారు. అలాగే జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకుంటే 850 ప్లస్ 18% GST అయితే పే చేయాలి మనం. అలాగే స్టాఫ్కి వచ్చేసి ఎవరైతే బ్యాంక్ స్టాఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసి హౌ టు అప్లై మాట, క్యాండిడేట్ మస్ట్ అప్లై ఓన్లీ ఆన్లైన్ త్రూ ద బ్యాంక్స్ వెబ్సైట్. ఇక్కడ అప్లికేషన్ అనేది RBI బ్యాంక్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయాలని ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ మన వీడియో డిస్క్రిప్షన్లో ఈ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ మన వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అప్లికేషన్ లింక్ అని ఒక లింక్ని అయితే మెన్షన్ చేసా, మీరు జస్ట్ ఆ లింక్ని క్లిక్ చేస్తే చాలు ఈ RBI బ్యాంక్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయాక కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే రిక్రూట్మెంట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేయండి. ఆ లింక్ని క్లిక్ చేయగానే రిక్రూట్మెంట్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ వేకెన్సీస్ ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ వచ్చేసి September 10, 2025 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి అనేది కనిపిస్తుందిగా, జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఆ లింక్ని అయితే క్లిక్ చేయండి. ఆ లింక్ని క్లిక్ చేయగానే నోటిఫికేషన్ సంబంధించిన నోటీస్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ నోటీస్లో అప్లికేషన్ అని ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేయగానే ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఆ పేజ్ ఓపెన్ అయ్యాక ఇక్కడ పక్కన క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఎల్లో కలర్ ఆప్షన్లో అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి.
దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ అని కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు అడిగిన ఆప్షన్స్ అయితే మీరు ఫిల్అప్ చేసేసి ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్లో వచ్చేసి మీ ఫస్ట్ నేమ్ అండ్ కన్ఫర్మ్ నేమ్, ఏ ఆప్షన్స్కి అయితే స్టార్ మార్క్స్ ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేశాక మీ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. అలాగే కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, కన్ఫర్మేషన్ మీ ఇచ్చిన మొబైల్ నెంబర్ అని కన్ఫర్మ్ చేసింది. అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, మీకు ఏమైనా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే మీ పేరెంట్స్ లేదా మీ ఫ్రెండ్స్ లేదా ఎవరిదైనా ఆల్టర్నేటివ్గా మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది ఇంకోటి అయితే యాడ్ చేయండి. ఆ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం, అది మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అలాగే ఈమెయిల్ ఐడి వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అక్కడ క్యాప్చా అయితే అడుగుతుంది. ఆ క్యాప్చన్ అయితే యాస్టి స్పేస్ చేసేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేశాక మీ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ అయితే అయిపోతుంది. ఇలా అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేశాక ఫోటో సిగ్నేచర్, నెక్స్ట్ వచ్చేసి ఫోటో సిగ్నేచర్ అయితే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మీ డీటెయిల్స్ అయితే అడుగుతారు. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాక మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే రివ్యూ చేసుకోండి. ఒకసారి రివ్యూ తీసుకున్నాక అప్లోడ్ అయితే ఇవ్వండి. అప్లోడ్ చేశాక పేమెంట్, మీ అప్లికేషన్కి సంబంధించిన పేమెంట్ అయితే అడుగుతుంది. ఆ పేమెంట్ చేశాక ఈ నోటిఫికేషన్కి మీ అప్లికేషన్ అయిపోయినట్టే. ఇలా ఈజీగా మీ మొబైల్లోనే ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో గవర్నమెంట్ సెక్టార్ లేదా ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్స్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండడానికి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే కొట్టండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి వాళ్ళకి గానే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. జై హింద్.